గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో మరొకసారి శుభములు షాలోమ్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ దగ్గర ఉన్న బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని వినండి. వాక్యం శక్తి కలిగింది. దేవుని వాక్యం మన జీవితాలు మార్చే శక్తి దేవుని వాక్యానికి ఉంది. సో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం. మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడగలిగితే చూడండి. నేను క్లుప్తమైన సందేశం మీకు ఇచ్చి మీకు ప్రార్థన చేస్తాను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. పిల్లరా, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మ వెలగొట్టుటకు, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడు. పిల్లరా, ఇక్కడ 2 మాటలు నా కనులను ఆకర్షించాయి. ఏంటంటే, ఆయన తన 12 మంది శిష్యులను పిలుచుట. ఎవరినైతే పిలుస్తాడో, ఎవరైతే ఈ దివ్యమైన, ఈ శ్రేష్టమైన యేసు ప్రభు యొక్క పిలుపును పొందుకుంటారో వారందరికీ ఏమిస్తాడంటే అధికారం ఇస్తాడు. అథారిటీ, పవర్ అంటారు ఇంగ్లీష్లో. పవర్లోకి వచ్చాడు అంటారు. అధికారం, పవర్ అంటే అధికారం అని కూడా, అథారిటీ అని కూడా అనొచ్చు. దేవుడు యేసు ప్రభు తన బిడ్డలైన వారికి, పిలిచిన వారందరికీ ఏమిస్తున్నాడంటే అధికారం ఇస్తున్నాడు. వీఆర్ నాట్ ఏ పీపుల్ ఆఫ్ పవర్లెస్, వీఆర్ ద పీపుల్ ఆఫ్ పవర్. ఈ దినాల్లో చాలామంది దే డోంట్ నో వాట్ దే ఆర్. వారు ఎవరో వారికి తెలియటం లేదు, మనం ఎవరో మనకు తెలియటం లేదు. చాలాసార్లు మన శక్తి ఏంటో మనకు తెలియదు. చాలాసార్లు మరి మన లైఫ్ ఏంటో, మన స్టాండర్డ్ ఏంటో, మన స్టేజ్ ఏంటో మనకు తెలియదు. పిల్లరా, బలహీనుల వైపు కూర్చుంటాం. చాలాసార్లు బలహీనులుగా కూర్చుంటాం. గమనించినప్పుడు ఏలియా అనే ప్రవక్త ఉన్నాడు బైబిల్లో. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి మరి 400 మంది బయలు ప్రవక్తలను చంపించి యెహోవాయే దేవుడు అని అందరి నోట మరి అనిపించి దేవుని నామాన్ని కనపరిచిన ఈ దైవజనుడు మరి యెజబెలు యొక్క ఒక మాటకి భయపడి ఎక్కడో బదరీ వృక్షం కింద ఎక్కడికో వెళ్ళిపోయి చాలా బాధతో, భయంతో అల్లాడిపోతున్నాడు. దేవతతో వచ్చి, ఏలియా లే, నీకు శక్తికి మించిన ప్రయాణము ఉంది, శక్తికి మించిన ప్రయాణం ఉంది. పిల్లరా, చాలాసార్లు మనం ఏరియాలా తయారైపోతుంటాం, మర్చిపోతుంటాం మన సంగతి. వీ విల్ ఫర్గెట్ వాట్ వీ ఆర్. మనం ఎవరో మనకు తెలియటం లేదు. ఈ రాత్రి దేవుని సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను, యు ఆర్ ద పీపుల్ ఆఫ్ అథారిటీ. నువ్వు అధికారము కలిగిన దేవుని బిడ్డవు. ఈ రాత్రి మన అధికారాలు ఏంటో నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనకిస్తున్న అధికారాలు ఏంటి? పిల్లరా, మరి ఈ యొక్క అధికారము మామూలు అధికారం కాదు, సంపూర్ణ అధికారం. అథారిటీ, ఫుల్నెస్ ఆఫ్ అథారిటీ. తీతుకు రాయబడిన పత్రికలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ అధ్యాయం 15వ వచనంలో, తీతుకు పత్రిక 2 టైటస్ 2:15లో ఒక మాట ఉంది. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచుండును నీవెవరిని తృణీకరింపనీయకుము. వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచుండుము. నిన్నెవ్వరిని అంటున్నాడు. సంపూర్ణ అధికారముతో అంటున్నాడు. సంపూర్ణ అధికారం గాడ్ హ్యాస్ గివెన్ టు us. పిల్లలు, ఈ అధికారము ఎక్కడిది? ఎవరిది అధికారం? ఈ అధికారము తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారికి ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారికి ఇస్తే, యేసు ప్రభు వారు మనల్ని పిలిచి శిష్యులుగా చేసి, తన బిడ్డలుగా చేసుకుని, తన సేవకులుగా చేసుకుని మనకి తన అధికారాన్ని మనకిస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి పిల్లరా, మరి మార్కు సువార్త 1వ అధ్యాయం యేసు ప్రభు వారి యొక్క అధికారం ఇది.
యేసు ప్రభు వారికి వేటేటి మీద అధికారాలు ఉన్నాయో వాటన్నిటి మీద మనకు అధికారం ఇస్తున్నాడండి. ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయం తీసారా? 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. అందుకు యేసు ఓరకుండము వానిని విడిచి పొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలువెల్లాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయాను. 27 చదవండి. 1:27. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే. ఇదేంటి కొత్త బోధగా ఉందే? ఈయన అధికారముతో అపవిత్రాత్మను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. పిల్లరా, ఆ సమయంలో ఒకడు అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు వచ్చి, నజరేయుడైన యేసు, మాతో మీకేం పని? మమ్మల్ని నశింపు చేయడానికి వచ్చావా? వెళ్ళిపో, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో అని కేకలేస్తుంటే యేసు ప్రభు వారు ఊరకుండో, షటప్ అన్నాడు ప్రభు. సైలెంట్గా ఉండో, ఎందుకు కేకలేస్తున్నావు? చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, దెయ్యం పట్టిన వాళ్ళతో మాట్లాడిస్తుంటాం. మీది ఏ ఊరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీకు ఎంతమంది అర్థములు? నువ్వు మాట్లాడించకూడదు సాతాన్ని. మాట్లాడిస్తే నేను లోపల కడతాడు. ఊరకుండా అన్నాడు, షటప్, క్లోజ్ యువర్ మౌత్. ప్రభు అదే చేశాడు కదా. ఊరకుండము, వాడిని విడిచిపా అని గద్దించినప్పుడట వెంటనే విలవిల్లాడించి కేక వదిలేసినట్టు అందరూ అనుకుంటున్నారంటే విస్మయం ఉంది. ఇంత అధికారం కలిగిన దేవుడు, ఇంత అధికారం కలిగిన వ్యక్తిని ఎప్పుడు చూడలేదు మనం. అధికారంతో దెయ్యాలను వదలగొడుతున్నాడే. దురాత్మల మీద, దెయ్యాల మీద అధికారం యేసుకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 4:36 కూడా అదే మాట ఉంది. 4:36. జీసస్ హ్యావింగ్ అథారిటీ ఓవర్ ఈవిల్ స్పిరిట్స్ అండ్ డెవిల్స్. ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతోను 4:36 బలముతోను అపవిత్రాత్మను ఆజ్ఞాపింపగానే. ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతో బలముతో అపవిత్రాత్మలు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని. అరే ఇదేంటి? ఒక కేక వేస్తే, అధికారంతో ఒక కేక వేస్తే దెయ్యాలు వదిలేస్తున్నాయి. ఈ ఎట్టి మాటది. వాట్ ఈస్ దిస్? ప్రియులరా, మానవ శరీరంలోనికి సాతానుడు ప్రవేశించి, అపవిత్రాత్మలు ప్రవేశించి విచ్చలవిడిగా ప్రవర్తించేటట్లుగా చేసి, త్రాగిపించి, వ్యభిచరింపజేసి, ఆ పాపానికి ప్రేరేపించి, ఆత్మహత్యలకు ప్రేరేపించి, రకరకాలుగా మానవ శరీరాన్ని పాడు చేస్తున్న ఈ దురాత్మలు ఉన్నాయే, ఈ దురాత్మలు వదిలిపోవాలంటే యేసు ప్రభు పేరులో మాత్రమే, యేసు నామములో మాత్రమే, ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో మాత్రమే అవి విడిచి, అధికారము కలిగిన నామం అది యేసు నామము. యేసు ప్రభు వారికి దెయ్యముల మీద అధికారం ఉంది. ఆయన పేరు చెప్తే దురాత్మలు కేకలు వేస్తారు. అయ్యా, మమ్మల్ని నశించడానికి వచ్చావని కేకలు వేస్తున్నాయి దెయ్యాలు. ఆ యేసులో ఉన్న ఆ దురాత్మల మీద, అపవిత్రాత్మల మీద ఉన్న ఆ అధికారము ఈ రాత్రి నీకు నాకు ఇవ్వాలని ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు ఆజ్ఞాపిస్తే దెయ్యాలు కేకలు వేసి పారిపోతాయి. నువ్వు యేసు నామంలో ప్రార్థన చేస్తే, అన్ని నామముల కన్నా పైనామము, శక్తి కలిగిన నామము, ప్రభావం కలిగిన నామము, మరణాన్ని గెలిచి లేచిన నామము, పునరుద్ధానుడని యేసు ప్రభు నామములో ఉన్న ఆ శక్తి ద్వారా దెయ్యాలన్నీ పారిపోతాయి. యేసు ప్రభు వారు అధికారము కలిగిన దేవుడు. పిల్లరా, ఆ అధికారము, యేసులో ఉన్న ఆ అధికారము ఈ రాత్రి నీకు నాకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. డోంట్ వరీ, డోంట్ ఫియర్. నువ్వు గద్దించినప్పుడు, అందుకే యాకోబు పత్రికలో యాకోబు ఒక మంచి మాట రాస్తున్నాడు 4వ అధ్యాయంలో 7వ వచనంలో. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, గద్దించండి, అధికారంతో వాడు ఎదిరించండి. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. నీ అధికారాన్ని ఉపయోగించాలి. డోంట్ థింక్ దట్ యు ఆర్ ఎ స్మాల్ పర్సన్. డోంట్ థింక్ దట్ యు ఆర్ ఎ వీక్ పర్సన్. డోంట్ థింక్ దట్ యు ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ లాస్ట్. ఓడిపోయిన వైపు నువ్వు లేవు. నువ్వు బలహీనుడు కావు. నువ్వు పోగొట్టుకున్న వ్యక్తివి కాదు. యు ఆర్ ద పీపుల్ ఆఫ్ అథారిటీ. అధికారం కలిగిన వాడిని ఎదిరించాలి. యేసుప్రభు వారికి సాతాను మీద అధికారం ఉంది. ఆ అధికారాన్ని, దురాత్మల మీద అధికారాన్ని, అపవిత్రాత్మల మీద అధికారాన్ని
పారద్రోల అధికారాన్ని ఈ రాత్రి నీకు నాకు మత్తయి 10 మరి 1 ప్రకారంగా ప్రభు మరి ఆపాదిస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ అథారిటీ, అధికారం కలిగిన దేవుడు. మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక 15:24. యేసు ప్రభు వారికి అధికారము దేని మీద ఉంది? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15:24 చూడండి. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారము బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. ప్రియులారా, అంతవరకు చివరి వరకు ప్రభుకి మరి అంత అప్పగించే వరకు యేసు ప్రభు వారు దేవుడు తనకు అప్పగించిన మిషన్ పరిచర్య ముగించి అప్పగించే వరకు కూడా యేసుకి దేని మీద అధికారం ఉందంట? సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము ప్రభువుకి ఉందట. ఆధిపత్యము, అధికారం, సోవర్నిటీ, ఆధిపత్యం ఉంది ఆయనకి. ఆధిపత్యం కలిగిన దేవుడు. పిల్లరా, సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు. సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, గాలి తుఫాను వచ్చినప్పుడు, ఓడలో ఉన్నప్పుడు గాలి తుఫాను వచ్చినప్పుడు, గాలి నిమ్మలమైపో, తుఫాను వెళ్ళిపో అనేసరికి వెంటనే గాలి నిమ్మలమైపోయి తుఫాను ఆగిపోయిందట. అందరూ అనుకుంటున్నారట, ఈయన ఎవరో, గాలి తుఫాను ఈయనకు లోబడుతున్నాయి, ఈయన ఎట్టివాడు. అధికారం కలిగింది, సృష్టి మీద అధికారం కలిగింది. ఆ అధికారం నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే వర్షాలు పడతాయి. నువ్వు ప్రార్థన చేస్తే కొన్నిసార్లు వర్షం ఆగిపోతుంది. మీటింగ్ టైంలో ఒకసారి మీటింగ్ వర్షం పడిపోతుంది. లేదా దేవుని సేవకు వెళ్తున్నాను, వర్షం పడిపోతుంది. చాలా ఇన్ టైంలో వెళ్ళాలి, వర్షం ఆపేస్తుంది. అప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ప్రభా వర్షము ఆపే, ప్రభా వర్షము ఆగిపో. యూ హ్యావ్ అథారిటీ. పిల్లలు ఆ టైంలో నువ్వు గర్తించాలి. ఎప్పుడైతే నువ్వు గద్దిస్తావో, మరి చాలాసార్లు నా యొక్క సేవా అనుభవంలో చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు వర్షాలు ఆగిపోయి, ప్రార్థన చేసినప్పుడు వర్షాలు పడ్డాయి. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ఆ ఎండ వేడిమి తగ్గింది. ఎన్నో కార్యాలు. అది యేసయ్యలో ఉన్న అధికారం ప్రభు మనకి ఇస్తున్నాడు. పిల్లలు మనకి ఇస్తున్నాడు. ఇంకా ఏ అధికారం ఉందట ఆయనకి? ఇంకే 2 కొరింథీయులకు రాయబడిన పత్రిక, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 10:8 చూడండి. 10:8 పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారం గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. కట్టుటకు నాకు అధికారం ఇచ్చాడు దేవుడు అంటున్నాడు పౌలు గారు. కట్టడానికి, టు బిల్డ్. యూ హ్యావ్ అథారిటీ టు బిల్డ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క జీవితాలు కట్టడానికి. నువ్వు మాట్లాడితే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కౌన్సిలింగ్ చేస్తే జీవితాలు కట్టబడతాయి. చాలా కుటుంబాలు విడిపోయి ఉన్నాయి, చాలా కుటుంబాలు కూలిపోయి ఉన్నాయి, చాలా కుటుంబాలు పడద్రోయబడి ఉన్నాయి. పిల్లరా, ఈ రాత్రి మరి కట్టే అధికారం దేవుడికి ఇస్తున్నాడు. కట్టబడతాయి కుటుంబాలు. అథారిటీ టు బిల్డ్ అథారిటీ. థ్యాంక్ యూ లార్డ్. పిల్లరా, మరి ఇలా చూసుకుంటూ పోతే యేసుప్రభు వారికి ఎక్కడెక్కడ అధికారం ఉందో వాటన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు. చూడండి మత్తయి సువార్త 17:16లో అక్కడ అధికారం యొక్క సిగ్నిఫికెన్స్ అక్కడ ప్రభు చూపిస్తున్నాడు. 17:16 చూడండి. మత్తయి 17:16. నీ శిష్యులు యొద్దకు వాని తీసుకుని వచ్చి తిని గాని వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. ఎస్ ప్రియులారా, ఒక తండ్రి దురాత్మ పడితే కుమారుడికి తీసుకుని వచ్చాడు శిష్యులది. వారు ఎంత ప్రయత్నం చేసినా దెయ్యం వదలగొట్టలేకపోయారు. అధికారం ఉపయోగించలేకపోతున్నారు అధికారం. అప్పుడు యేసుప్రభు వారు వచ్చారు. 18వ వచనం. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. యేసుప్రభు వారు వచ్చారు, దెయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దెయ్యం వదిలిపోయిందట. వదిలిపోతే ఆ శిష్యులు మరి 19వ వచనంలో శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామయ్యా. అయ్యా నువ్వు వచ్చావు ఒక గద్దింపుకి, ఒక
వెళ్ళిపోయింది కదయ్యా, అయ్యా మేము ఎందుకు వదలగొట్టలేకపోయామయ్యా, మేము ఎందుకు మాకెందుకు అధికారం లేదు, నీలో ఉన్న అధికారం చూసి దెయ్యం వదిలిపోయింది, మేము ఎందుకు వదలగొట్టలేకపోయామని అడుగుతుంటే అప్పుడు యేసయ్యమన్నారు చూడండి 20 వచనం, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే. ఇక్కడ మంచి అద్భుతమైన విషయం మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. అధికారం మీలో ఉంది, నాలో ఉంది, కానీ ఎప్పుడు అధికారం వర్కౌట్ అవుతుందంటే, ఎప్పుడు అధికారం వాడుకలోకి వస్తుందో తెలుసా, మనలో అవిశ్వాసము తొలగిపోతే. మనం ఎప్పుడైతే విశ్వాసంతో నింపబడతామో అప్పుడు అధికారము మనలో వర్కౌట్ అవుతుంటుంది, ప్రోగ్రెస్ అవుతుంటుంది. ఎస్, విశ్వాసము. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి అలా ఈ కొండను చూసి ఎక్కడి నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీ అల్ప విశ్వాసం చేత అది అధికారము వర్కౌట్ అవట్లా. జాగ్రత్తగా, ప్రభు అధికారం ఇచ్చాడు మనకి, ఎప్పుడు పనిచేస్తుంది అది? విశ్వాసం కావాలి, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. స్మాల్ ఫెయిత్. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు అసమానుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు దేవుళ్ళకే దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది చెప్తారు, అయ్యా అన్నయ్య కిడ్నీ వర్కౌట్ అవ్వట్లేదే, ఫంక్షన్ అవ్వట్లేదే, దయచేసి ప్రార్థన చేయండి అన్నయ్య గారు. ప్రజలు ప్రార్థిస్తున్నప్పుడు కనికరం వచ్చేస్తున్నారు, హృదయం పగిలిపోద్ది, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు అడుగుతాను, ప్రభువా ఈ వ్యక్తిని సృష్టించిన వాడు నీవే కదా, ఈ వ్యక్తిలో ఉన్న ప్రతి అవయవాన్ని మీరే సృష్టించారు కదా, 139 ప్రకారం కీర్తన. అవయవములన్నీ రూపొందించావు కదా నాయన, ఆయన కిడ్నీని కూడా మీరే చేశారు కదా, ఇప్పుడు పాడైపోయింది అయ్యా, పాడైపోయిన కిడ్నీని బాగు చేయ్యా, నువ్వు చేస్తావయ్యా. ఎన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ప్రభు బ్రాండ్ న్యూ ఆర్గాన్స్ ఇచ్చి అవయవాలు బాగు చేసి, కిడ్నీస్, లివర్స్, హార్ట్, ప్రిడరా, లంగ్స్, బ్లడ్, ఎన్నిసార్లు ఎంతమందిని ప్రభు బాగు చేసి అథారిటీ మనకుంది ప్రియులరా. అయితే ఎప్పుడు అది వర్కౌట్ అవుతుందంటే విశ్వాసం కావాలి మనకి. విశ్వాసం ఉందా మరి? నీ భర్తలో మూర్ఖత్వము, ఎదురాడే స్వభావం, దురాత్మ ఏం చేస్తుందా? విశ్వాసంతో గద్దించినప్పుడు, అధికారంతో గద్దించినప్పుడు ప్రార్థన చేయాలి. ఆయన దగ్గరికి వెళ్ళి పో అనకూడదు, ఆయన దగ్గరికి వెళ్ళి మరి వేరే ఉంటుంది, అలా కాదు, నువ్వు ప్రార్థనలో గద్దించాల. యేసు నామములో ఆ వ్యక్తిలో ఎదురాడుచిన దురాత్మను గద్దిస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేయాలి. సౌమ్యుడైపోతాడు, సాత్వికుడైపోతాడు, పిల్లల యారగాన్సీ పోతుంది, పిల్లల గొప్ప ప్రేమ పుట్టుకొస్తుంది నీ మీద, పరిస్థితులు మార్చేస్తుంది అధికారం. ప్రభు అంటారు 17వ వచనంలో, అందుకేసు మత్తయి 17:17 అందుకేసు విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా ఎంతకాలం మిమ్మల్ని సహింతును. ఎంతకాలం వాక్యాన్ని వింటున్నావు, జీవంగల మందిరానికి వెళ్తున్నావు, దావీదుడు చెప్తున్న వాక్యాన్ని వింటున్నావు, కానీ అధికారం వర్కౌట్ అవ్వట్లా. కేవలం ఆ కారణం ఏంటంటే అవిశ్వాసం వల్ల. ఈ రాత్రి యేసునామములో మీలోని విశ్వాసం అభివృద్ధి చెందునుగాక, మీలోని విశ్వాసం అభివృద్ధి చెందునుగాక, ఇంక్రీజ్ అయిపోనుగాక. అధికారం నువ్వు ఆజ్ఞాపించినప్పుడు ఈ కొండతో మాట్లాడితే నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోంటే ప్రభు నాడు ఇక్కడ నుండి అక్కడికి, ఎక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొండలను పెకలింపగలిగిన విశ్వాసం. కొరింథీయుల రాయబడిన పత్రిక, కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం ఈ రాత్రి ప్రభునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. విశ్వాసం కలిగిన వాడు దేనికి భయపడ్డాడు? విశ్వాసము భయాన్ని వెలగొడుతుంది, గుర్తుపెట్టుకోండి. విశ్వాసము నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసము నీకు అధికారం ఇస్తుంది, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసము నీకు బలాన్ని ఇస్తుంది, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసము నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్తుంది. విశ్వాసము నువ్వు దేవునికి గొప్ప కార్యాలు తలపెట్టడానికి నీకు సహాయం చేస్తుంది, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసము ఎప్పుడు చిన్న చిన్న వాటిలో తృప్తిపడదు, గొప్ప గొప్ప వాటిని నీకు తెచ్చిస్తుంది. విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డాడు, విశ్వాసం కలిగిన వాడు సిగ్గుపరచబడ్డాడు. ఎన్ని మాటలు ఉన్నాయండి.
విశ్వాసంతోనే నోవాహు ఓడ కట్టాడు. విశ్వాసంతోనే గొప్ప కార్యాలు చేశారు. దేవుని బిడ్డలు అంత గొప్ప కార్యాలు చేశారు. హల్లెలూయా. పిల్లరా, పాల్ యాంగ్చో గారు దైవజనుడు సౌత్ కొరియాలో ఉన్నాడు. పిల్లరా, పాల్ యాంగ్చో గారు మరి ప్రపంచంలో అతిపెద్ద సంఘాన్ని కట్టడానికి దేవుడు ఎంతో కృపించాడు ఆయనకి. ఆయన ఒకసారి సంఘంలో ప్రకటించాడట, అతి పెద్ద మందిరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, మీరు స్తుతించండి ప్రభువుని అని ప్రకటించాడట. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మందిరం లేదు, స్థలం లేదు. అందులో వాళ్ళ సంఘంలో ఒకరు అడిగారట, అయ్యా పెద్ద మందిరం అన్నారు, 10,000 మంది అన్నారు, 1,00,000 మంది అన్నారు, ఆ స్థలమే లేదయ్యా, ఎక్కడుందయ్యా స్థలం అంటే ఏమన్నాడు తెలుసండి? ఉంది స్థలం, ప్రస్తుతానికి నేను గర్భం ధరించాను, కొంతకాలం నేను డెలివరీ అవుతాను. పిల్లలు 9 నెలలు గర్భంలో ఉండాలి కదండి బిడ్డ, 9 నెలలు అయిపోయిన తర్వాత బయటికి రావాలి కదండి. ఆగో, కొన్ని రోజులు నువ్వు చూస్తావు మందిరాన్ని చూస్తావు అని ప్రకటించాడట. ఆయన మరి 4th డైమెన్షన్ అని ఆయన బుక్లో, 4వ కోణం అని పిల్లలు ఆయన బుక్లో ఈ చాలా విషయాలు పాల్ యాంగ్చో గారి బుక్స్ మీద ఉంటే చదవండి. విశ్వాస వీరుడు, ది హీరో ఆఫ్ ఫెయిత్, ప్రపంచంలో అతి పెద్ద మందిరాన్ని కట్టడానికి దేవుడు వాడుకున్నాడు ఆయన్ని. 52 రోజుల్లో నెహెమ్యా యెరూషలేము చుట్టూ కోటం కట్టేశాడు. విశ్వాసాన్ని బట్టే. స్తోత్రం చెప్పండి గట్టి. ఒక్కడు నెహెమ్యా, ఒక్కడు, ఎవరు తోడలేరు, అందరూ విమర్శించే వాళ్ళే. ఒక్కడు చేత దేవుడు మరి గోడలు కట్టించాడు. ఒక్కడు చాలు ఆయనకి విశ్వాసంతో కలిగినాడు. విశ్వాసంతో నింపబడిన ఒక వ్యక్తి చాలు, దేవుడు అద్భుతాలు చేసేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అద్భుతాలు జరిగిపోతాయి త్రూ ఫెయిత్. విశ్వాసం లేకపోతే నీ అధికారం పనిచేయదు. ఈరోజు ప్రభువా నాకు విశ్వాసాన్ని అభివృద్ధిపరచును ఆయన, అభివృద్ధిపరచును ఆయన. అపోస్తలుల కార్యం 4:13 నేను ముగించేస్తాను. అపోస్తలుల కార్యం 4:13 చూడండి. పేతురు మరి యోహానులు వారి యొక్క అధికారాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. 4:13 చూడండి. వారు పేతురు యోహాను ధైర్యమును చూచినప్పుడు వారి విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారి యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి యేసుతో కూడా ఉండిన వారని. పేతురు యోహానులట వారట యెరూషలేము పట్టణంలోకి వచ్చి యేసుప్రభు పునరుద్ధరణ అయిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారు యెరూషలేము పట్టణంలోకి వచ్చి మరి పేతురు గారు నిలబడి మరి సువార్త ప్రకటిస్తున్నాడు, గాస్పల్ ప్రకటిస్తున్నాడు. ఏమని తెలుసా? మీరు ఇశ్రాయేలీయులారా, మీరు సిలువేశారు మా ప్రభువుని, దేవుడు లేపాడు ఆయన్ని, మేము సాక్షులమే. ఎక్కడదబ్బా నీకు ఈ ధైర్యం? ఎక్కడదబ్బా నీకు ఈ అథారిటీ? ఎక్కడదే పేతురు, యోహాను అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం తెలుసా? వారు యేసుతో కూడా ఉన్నవారు, వారు మేడగదిలో ఉన్నవారు, వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. నేను చెప్పాలనుకున్న మాట అంటే, నీకు అధికారం ఎప్పుడు ఆపరేట్ అవుతుందో తెలుసా? విశ్వాసం మాత్రమే కాదు. మొదటి విశ్వాసం, రెండోది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. వెన్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఆత్మ నీలో గర్జిస్తూ సింహం వలె ఉంటాడు ఆయన. హల్లెలూయా. యెహోవా ఆత్మ సంసోను మీదకి దిగిరాగా మేకపిల్లలు చీల్చినట్టుగా కొదమ సింహాన్ని చీల్చేసాడట. సింహం కనబడితే మనం నిలబడతామండి? పారిపోము? అయ్యి బాబోయ్ ఇంకేమనుందో, బతుకుంటే బలుసు అక్కడే తినచ్చు, అయ్యో బాబోయ్ చెట్టు ఎక్కేస్తాం, అది ఎక్కడికో పారిపోతాం. యెహోవా ఆత్మ సంసోను మీద దిగిరాగా దేవునాత్మ సంసోను వెరిపింపగా, అంతేనండి. అసలు ఫిలిస్తీన్కి భయపడేవాడు కాదు. ఒక్కసారి 1000 మందిని ఫిలిస్తీన్ చెప్పాడు, ఒక్కడే 1000 మందిని. ఎక్కడిది ధైర్యం అండి? సంసోనులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, పేతురు యోహానులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ధైర్యాన్ని అధికారంతో బోధిస్తున్నారు వాళ్ళు. అధికారం ఇంత. ఈ అధికారం ఎక్కడిది వీరికి? ఈ ధైర్యం ఎక్కడిది వీరికి? వారు యేసుతో కూడా ఉన్నవారు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతావో నీకు అధికారం వస్తుంది. మొదటి విశ్వాసం, రెండోది పరిశుద్ధాత్మ, మూడోది యేసుతో కూడా ఉన్నవారు. ఆ యేసయ్యతో సహవాసం చేసేవారు. ప్రార్థనా పరుడు ఎప్పుడూ అధికారం కలిగి ఉంటాడు. ఆమేన్. ప్రార్థనా పరుని చూసి దెయ్యాలు వణుకుతాయి. ప్రార్థనా పరుని చూసి సమస్యలు పారిపోతాయి. ప్రార్థనా పరుని చూసి పరిస్థితులు వణుకుతాయి. ఎలాంటి పరిస్థితి అయినా. వీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్.
ప్రార్థన పరులుగా మనం ఉండాలి. అపోస్తలుల కార్యం 9:34 చూడండి ఒకసారి. పౌలు గారు ఎంత అధికారంతో మాట్లాడుతున్నాడు చూడండి. 33 నుంచి 33 నుంచి 9:33 నుంచి అపోస్తలుల కార్యాలు. అక్కడ పక్షవాయువు కలిగిన 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనిషిని చూచి పేతురు యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచాను. పేతురు గారు, పౌలు గారు కాదు, పేతురు గారు. ఆయన లుద్ద అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయొచ్చు. లుద్ద అనే కాపురం మన పరిశుద్ధులకు వచ్చాను. పరిశుద్ధుడు అక్కడ ఐనియా అని ఒకడు ఉన్నాడు. ఐనియా వాడు 8 ఏండ్ల నుండి మంచం పట్టున్నాడట. పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు చూసారా? ఐనియా, యేసుక్రీస్తు నామములో నిన్ను స్వస్థపరచున్నాడు. ఏమన్నాడండి? యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నువ్వే పరుచుకున్నాడు. ఎక్కడదండి అధికారం? పెరాలసిస్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. ఈ రోజుల్లో మనం ఏం చెప్పి పెరాలసిస్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొంచెం ఫిజియోథెరపీ చేయించండి, వీడికి కొంచెం నూనె రాయండి, బాగా కొంచెం అదే మజిల్ ఆయిల్ వచ్చిందంటే ఆఫ్ కోర్స్ కరెంట్ ఆయిల్ రాయండి. నేను వీటి వ్యతిరేకంగా సుమా, నా మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. దిస్ పర్సన్ ఈజ్ అ పర్సన్ ఆఫ్ పవర్, పర్సన్ ఆఫ్ అథారిటీ విచ్ గివెన్ బై గాడ్. అధికారం కలిగిన వ్యక్తి. పిల్లరా, మరి పౌలు శీలలు ఎంత అధికారం కలిగి ఉన్నారండి. 16వ అధ్యాయం, అపోస్తలుల 16వ అధ్యాయం. ఒక అమ్మాయికి దెయ్యం పడితే, ఆ అమ్మాయికి దెయ్యం పడితే, చిన్నదానికి దెయ్యం పడితే పౌలు గారు ఏమన్నాడు చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 18వ వచనం. ఆమె ఎలాగో అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని, నీవు దెయ్యంతో మాట్లాడుతున్నాడు, నీవు ఈమెను, ఈ చిన్నదాన్ని వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను నేను ఆ దెయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. వెంటనే ఆ దెయ్యం ఆమెని వదిలిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, పౌలు గారు అధికారంతో చిన్నదాన్ని దెయ్యం పడితే, ఆ అమ్మాయిని యవనస్తులు దెయ్యం పిడుస్తుంటే వదిలిపో యేసు నామములో ఆజ్ఞాపి, వెంటనే వదిలిపోయిందంట అండి. ఆ అమ్మాయి ఫ్రీ అయిపోయిందంట. మరొక మాట చూపించాను మీకు, ప్రార్థన చేస్తాను. చూడండి 2వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం, రాజుల 2వ అధ్యాయం. ఎలీషా ప్రవక్త అక్కడ ఏం చేస్తున్నాడో మరి చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఒంటి మీద నుండి కింద పడిన దుప్పటిని పట్టుకుని, ఏలియా మీద నుండి కింద పడిన దుప్పటిని ఎలీషా పట్టుకుని నీటి మీద కొట్టి, ఆ యోర్దాను నది మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి, అది 2 భాగాలుగా విడిపోయినందున ఎలీషా అవతలి యొద్దకు నడిచిపోయాను. యోర్దాను నదిలో అటువైపు నడుచుకుని వెళ్ళిపోయాడట. హల్లెలూయా. ఎక్కడది అధికారం? God has given authority to Elisha, which God given to Elijah. ఏలియాకి ఇచ్చిన అధికారం ఎలీషాకి దేవుడు ఇచ్చాడు. పౌలు గారికి ఇచ్చిన God given authority to Paul and Peter. Many servants of God having this authority. ఈ అధికారము ఈ రాత్రి యేసు ప్రభులో ఉన్న ఆ అధికారాన్ని, which is in Jesus, our Lord Jesus, it is connected to us. It is passing through us. It is given to us through Jesus. దేవుడు యేసు ప్రభు ద్వారా మనకి అధికారం ఇస్తున్నాడు. We are the people of authority. మనం అధికారం కలిగిన వారు. ఎందుకు భయపడుతున్నాం? Why trembling? Why shivering, my brother? To see all the problems? To see the all coronavirus?
వై ట్రంబలింగ్, వై ఫియరింగ్? యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ టెల్లింగ్, దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, యు ఆర్ ద పర్సన్ ఆఫ్ అథారిటీ. అకార్డింగ్ టు మాథ్యూ 10:1, మత్తయి 10:1 ప్రకారం ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి వారికి అధికారం ఇచ్చాను. అధికారము. ఈ రాత్రి యూస్ దిస్ అథారిటీ. ఈ అధికారాన్ని వాడండి. ఈ అధికారం వాడాలంటే ఈ 3 ఉండాలి నీలో. త్రూ 3 things you can use the authority which is given by Jesus. Number 1, prayer. Number 1, faith, విశ్వాసం. Number 2, Holy Spirit. Number 3, prayer life. ఈ 3 నీలో ఉన్నప్పుడు ఈ అథారిటీ వర్కౌట్ అవుతుంది. నువ్వు మరి విశ్వాసం లేకుండా, పరిశుద్ధాత్మలు నీలో లేకుండా, ప్రార్థన లేకుండా నువ్వు పో దెయ్యమా యేసునామములో పో అంటే నువ్వు ఎవడెవరు అంటది. షటప్ అంటారు పిల్లరా. నీవు దేవుని ఆత్మతో నింపబడితే, నువ్వు ప్రార్థన పరుడు అయితే, ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ఫుల్ పర్సన్, డెవిల్స్ విల్ షివర్ బిఫోర్ యూ. డెవిల్స్ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. ఈవెన్ బిఫోర్ యూ కాల్, ఈవెన్ బిఫోర్ యూ కమాండ్, నువ్వు గద్దించడానికి ముందే పారిపోతుంది దెయ్యాలు. ఈ రాత్రి మే ద లార్డ్ గివ్ యూ దిస్ అథారిటీ. మే ద లార్డ్ వర్క్ దిస్ అథారిటీ త్రూ యూ టు గ్లోరిఫై హిస్ నేమ్. మరొక మాట, ఈ అధికారం ద్వారా దేవుడు తన నామాన్ని మహింపరచుకుంటాడు. నీకు నాకు అధికారం దేవుడు ఇచ్చింది ఎందుకో తెలుసా? డోంట్ మిస్యూజ్ దిస్ అథారిటీ. దేవుడిచ్చిన అధికారాన్ని వ్యర్థం చేయొద్దు, వ్యర్థంగా వాడద్దు. దట్ ఇస్ నాట్ ఫర్ యువర్ ఓన్ గ్లోరీ. దట్ ఇస్ నాట్ ఫర్ యువర్ ఓన్ గ్లోరీ టు ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ కింగ్డమ్. దట్స్ అథారిటీ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దట్ అథారిటీ మీన్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని నామ మహిమ కొరకే ఆ అధికారాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. రాత్రి నా మాటలు ఉంటున్న వారందరికీ ఈ అధికారాన్ని ప్రభు ఇచ్చినట్టుగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దిస్ ఈజ్ ఆల్రెడీ విత్ ఇన్ యూ. ఇప్పటికే నీలో ఈ అధికారం ఉంది. విశ్వాసాన్ని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ప్రార్థన ద్వారా ఈ అధికారాన్ని మీరు వాడండి. దేవుని నామను మహింపరచండి. వీఆర్ హియర్ ఇన్ దీస్ డేస్. ఇది నాలో దేవుని నామం మహింపరచబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాలో చాలామంది పిల్లరా మరి ప్రార్థన చేస్తున్నట్టు ఫోటోలు, దెయ్యాలు వదలగొడుతున్నట్టు వీడియోలు. పిల్లరా మళ్ళా చివరిలో బ్రదర్ పాస్టర్ గారు ప్రార్థన చేయగా పలానా రోగం వదిలిపోయింది. మహిమ ఎవరికి వచ్చిందండి? మనిషికి. పాస్టర్ గారికి మహిమ, పలానా మినిస్ట్రీస్కా, సంఘానికి మహిమ. ఆ పలానా సంఘానికి వెళ్తే దెయ్యాలు వదిలిపోతాయండి అండి. సంఘానికా మహిమ? మనుషులుగా, వ్యక్తులుగా కాదు. నో, నాట్ ఎట్ ఆల్. నువ్వు అలా చేస్తున్నావు అంటే నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు అథారిటీని. దేవునికి ఇచ్చిన అధికారాన్ని నువ్వు వ్యర్థంగా మరి వాడుతున్నావు. నో పిల్లరా, నువ్వు రోగులు స్వస్థపరిచినా, దెయ్యాలు వదలగొట్టినా, ప్రార్థన చేసినా, సమస్య నుంచి ప్రజలు విడుదల పొందినా నువ్వేం చెప్పాలి తెలుసా? ఐఎమ్ నాట్ వర్త్ టు టచ్ దట్ గ్లోరీ. ఆ మహిమను తాకడానికి నేను యోగ్యుడును కానయ్యా. ఐఎమ్ అన్వర్తీ సర్వెంట్. నేను నిష్ప్రయోజనం దాసుని. పౌలు గారి కంటే, పేతురు గారి కంటే గొప్పలో మనం. పౌలు గారు, పేతురు గారు వారు ఏమన్నారు తెలుసు? ఇంత సేవ చేసిన తర్వాత నేను అందరికంటే కడపట్టవాడిని అంటున్నాడు. కడపటి అపోస్తలుడు. నేను ఏమి కాదు, నేను ఏమన్నాను అది దేవుని కృప, నేను ఏం చెయ్యాలో అదే చేశాను కానీ అంతకంటే ఎక్కువ చేయలేకపోయాను అంటాడు పౌలు గారు. అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. ఒక్క మాట చెప్తాను మీకు, దేవుని నామాన్ని మహింపరచాలి అని నువ్వు అనుకుంటే ఈ అధికారం నీలో వర్కౌట్ అవుతుంది. దీని ద్వారా ఏదో సంపాదించాలనుకుంటే సాతాను నిన్ను లోపరుచుకుంటాడు. తర్వాత నాశనాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. శాపగ్రస్తమైన పరిస్థితికి వెళ్ళిపోతాం. లేదు, ఈ రాత్రి మత్తయి 10:1 ప్రకారంగా ప్రభు మనలందరిని పిలిచి, ప్రభు మనలందరిని అభిషేకించి, ప్రభు మనలందరిని ఆత్మతో నింపి, విశ్వాసంతోనూ శక్తితో నింపి, అధికారంతో నింపి, ఆయనలో ఉన్న అధికారం మనకిచ్చి, ప్రభుని నా యందు విశ్వసించేవాడు నేను చేసిన వీటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు చేసిన ఆ కార్యాల కన్నా, ఆ అద్భుతాల కన్నా ఇంకా గొప్ప కార్యాలు, ఇంకా గొప్ప అద్భుతాలు జరిగిపోతాయి. చనిపోయిన వారు లెగిస్తారు. గొప్ప కార్యాలు జరిగిపోతాయి. ఏమి కాదు, కరోనా ఏమి చేయదు. భయపడద్దు. కరోనా రోగులు ఎవరైనా వస్తే ప్రార్థన చేయండి, పర్వాలేదు. చేతులేసి ప్రార్థన చేయకండి. ఫోన్లో ప్రార్థన చేయండి, పర్వాలేదు. దగ్గరికి వెళ్ళకండి. కొంచెం జ్ఞానయుక్తంగా మనం ఉండాలి. పిల్లరా చాలా జాగ్రత్తగా దేవుని నామానికి మహిమ రావాలి. ఎస్, వాట్ వీ డూ, ఏం చేసిన దేవుని నామానికి మహిమ రావాలి. దట్స్ ఇట్. దెన్ అథారిటీ విల్ వర్క్అవుట్.
May the Lord give you this authority. According to Matthew 10:1, according to Genesis 1:26, according to Mark 1:25-27, Matthew 7:29, ఈ అధికారాలను ప్రభు మనకు అనుగ్రహించి గొప్ప విజయవంతమైన ఆత్మీయ జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి. ఎక్కడున్న వారు అక్కడే కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. Thank you, Lord. Why are you thinking that? Why are you underestimating yourself? ఎందుకు నేను బలహీనను అనుకుంటున్నావు? ఎందుకు నాకేమి చేత కాదు అనుకుంటున్నావు? డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ మై బ్రదర్. యూఆర్ ఏ వెరీ స్పెషల్ పర్సన్. యూఆర్ ఏ యూనిక్ పర్సన్ టు గాడ్. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు చాలా స్పెషల్ పర్సన్ దేవునికి. నీలాంటి వారు ఎవరు లేరు తెలుసా? నీలాంటి వారు మరొకరు లేరు భూమి మీద తెలుసా? నీలాంటి ప్రత్యేకమైన వరములు కలిగిన వారు, నీలాంటి ప్రత్యేకమైన సుగుణాలు కలిగిన వారు ఎవరు లేరు ఈ భూమి మీద. నీకు నీవే సాటి. నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి. ఎందుకు తక్కువగా అంచనా వేసుకుంటున్నావు? బలహీనుడు నేను బలవంతుడని అనుకోవాలి. శక్తిహీనుడు నేను శక్తివంతుడు అనుకోవాలి. దరిద్రుడు నేను ధనవంతుడిని అనుకోవాలి. ఈ రాత్రి త్రూ ఫెయిత్, త్రూ హోలీ స్పిరిట్, త్రూ ప్రేయర్, దిస్ అథారిటీ విల్ వర్క్అవుట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దట్ ఈస్ మై మెసేజ్. అదే నా సందేశం. ఈ రాత్రి ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలు వెలగడు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి, ప్రతి విధమైన రోగాన్ని బాగు చేయడానికి వారికి అధికారం ఇచ్చాను. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. మీరు ప్రార్థిస్తుండగానే ఈ అథారిటీ మీలో దిగిరావడం మీరు చూస్తారు. హల్లెలూయా. వెన్ యూ ప్రే, rain will be stopped. When you pray, rain will come. When you pray, miracles will happen. When you pray, dead people will rise. When you pray, blind eyes will be opened. When you pray, crippled people will walk and run and jump. That authority God is giving unto you right now. Oh, I see the authority of the Lord is coming. Receive Ribabala Shikarababa. Receive this authority. Receive this authority. ఈ దినాల్లో మనంతా శిష్యులుగా మారాలి. శిష్యులు చేసిన అలాంటి పరిచర్య మనం చేయాలి. ఈ దినాల్లో శక్తి లేని పరిచర్య ఆపేసేయండి. శక్తిని పొందుకోండి. బలము కలిగిన సేవ చేయడం ప్రారంభించండి. అయినయా యేసుక్రీస్తుని బాగు చేస్తున్నాడు, లేచినాడు. ఆ చిన్న అమ్మాయితో వదిలిపోతుంది అనేసరికి కేక వేసి వదిలేసింది. యేసు ప్రభువులో ఉన్న ఆ అథారిటీ నీకు నాకు ఇస్తున్నాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశం, గాడ్స్ అథారిటీ. వీఆర్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద లార్డ్. లార్డ్ విచ్ ఇస్ ఇన్ యూ, గివెన్ బై గాడ్. మీలో ఉన్న ఆ అధికారం, దయ్యాలు వెలగొట్ట అధికారం, సృష్టిని శాసించే ఆ అధికారం, రోగులను స్వస్థపరిచే ఆ అధికారం, ప్రభా నాయన అద్భుతాలు చేసే ఆ అధికారము మాకు అనుగ్రహించండి ప్రభా. మాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. మేము తెలుసుకోలేకపోతున్నాం. మేము ఎలా వాడాలో మాకు అర్థం కాలేదు ప్రభా. మీరు ఆ శిష్యులతో చెప్తున్నారు, అల్ప విశ్వాసులారు ఎంతకాలం నేను మీతో ఉంటాను. ఓ అల్ప విశ్వాసమైన మూర్ఖతరం వాళ్ళరా, హౌ లాంగ్ షల్ ఐ బి విత్ యూ. అల్ప విశ్వాసులరా, ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే చాలన్నావు ప్రభా. ఈ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోమంటూ వెళ్ళిపోద్దని, కొండలను పెకలింపగల ఆ విశ్వాసాన్ని మా హృదయాల్లో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మతో నింపబడి, అధికారంతో నింపబడే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. తండ్రి, నీ ప్రజలను దీవించండి. ఇప్పుడే మీ అథారిటీని, మీ అధికారాన్ని, నీ